హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ జోష్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఒక స్టార్డమ్ అయితే సంపాదించుకున్న హీరో న్యాచురల్ స్టార్ నాని. అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలైన సినీ ప్రయాణం అష్టాచెమ్మ సినిమాతో హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని తనకంటూ ఒక సపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు న్యాచురల్ స్టార్. మరి ఆ న్యాచురల్ స్టార్ ని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ హీరో ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాకుండా భారీ వసూలు కూడా రాబట్టింది. ఇందులో నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ అయితే నటించింది. ఈ సినిమాలో మరోసారి నాన్న పాత్రలో జీవించేశాడు నాని. అంతకు ముందు నాన్న పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్న సినిమా జెర్సీ. ఈ మూవీ నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా సితారా ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అయితే జెర్సీ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. 2019లో ఏప్రిల్ 19న రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని అయితే అందుకుంది. మొత్తానికి అనేక అవార్డ్స్ కూడా గెలుచుకుంది. తండ్రి కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ స్టోరీనే ఈ సినిమా. అయితే ఉద్యోగం కోల్పోయిన చెదిరిన కళ కోసం పోరాడే ఓ తండ్రి ఆరాటమే ఈ సినిమా. అందులో నాని అర్జున్ పాత్రలో నటనకు విమర్శకులకు సైతం ప్రశంసలు కురిపించేశాడు. అయితే ఇక ఏప్రిల్ 21న ఈ మూవీ రిలీజ్ అయ్యి 5 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో పలు చోట్ల సినిమాకు సంబంధించి స్పెషల్ షోస్ అయితే వేయగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక జెర్సీ సినిమాకు 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమోషనల్ గా ట్వీట్ చేశారు నాని. జెర్సీ సినిమా స్పెషల్ షోస్ నుంచి వస్తున్న అభిమానం చూస్తే తనకి ఆశ్చర్యం వేసిందని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. జెర్సీ సినిమా రెస్పాన్స్ చూస్తుంటే గుండె బరువుగా నిండుగా ఉందని భావోద్వేగంగా ట్వీట్ చేశాడు నాని. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్.